హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయా టీవీ. ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం అందరం ఏం చూస్తాము? సిటీకి ఎంత డిస్టెన్స్ లో ఉంది, హైవేకి ఎంత డిస్టెన్స్ లో ఉంది, వెంచర్ ముందు రోడ్ ఎలా ఉంది, ఎలాంటి అప్రూవల్స్ కలిగి ఉంది, ఎలా డెవలప్మెంట్స్ చేయబోతున్నారు, లీగల్ గా ఎంత బాగుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ రావడానికి ఎలాంటి స్కోప్స్ ఉన్నాయి, అన్నిటికీ మించి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా లేదా, అండ్ ప్రైస్ రీజనబుల్ గా ఉందా లేదా అన్నది ఇన్ని పారామీటర్స్ చెక్ చేస్తాం కదా. వెల్ నేనైతే అలానే చెక్ చేస్తాను, మీరు కూడా అదే అనుకుంటున్నాను. ఇన్ని పారామీటర్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ వెంచర్ ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే కి నియర్ బై ఉంది. లొకేషన్ వచ్చేసరికి కొత్తగూడ సర్కిల్. హైదరాబాద్ నుంచి మనం విజయవాడ వెళ్తూ ఉంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అదే విధంగా నేషనల్ హైవే కి 1.8 km డిస్టెన్స్ లో 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ ఉంది ఈ యొక్క వెంచర్. వెంచర్ పేరేంటి? రాక్ టౌన్. ప్రెజెంట్ చేస్తున్న వారు ఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ యొక్క వెంచర్ ని 26th January రోజు లాంచ్ చేశారు. ఎగ్జాక్ట్ గా 1 month తర్వాత నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను ఈ యొక్క వెంచర్ 1 month తర్వాత అంటే 1 month టైంలో ఎంత మంచి డెవలప్మెంట్స్ చేశారు అన్నది చూపించడం నా యొక్క ఇంటెన్షన్. చూడండి, ఆల్రెడీ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేసుకుని బ్యూటిఫుల్ గా ఎంట్రన్స్ లో ల్యాండ్స్కేపింగ్ వర్క్ నడుస్తా ఉంది. లోపల అంతా కూడా మనకి డ్రైనేజ్ వర్క్, ఎలక్ట్రిసిటీ వర్క్, వాటర్ ట్యాంక్ వర్క్ అన్ని చాలా చాలా ఫాస్ట్ గా నడుస్తా ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు సరౌండింగ్ వెంచర్స్ కి వెళ్ళి ప్రైస్ ని క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ కొంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ 25 kilometers టు ఎల్బీ నగర్ అన్నాను కదా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీని ల్యాండ్ మార్క్ గా చెప్పొచ్చు. అక్కడ నుంచి ఒక 6 to 7 kilometer డిస్టెన్స్ లో ఈ యొక్క ప్రాజెక్ట్ అవుతుంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా డెవలప్మెంట్స్ ఎలా నడుస్తా ఉన్నాయో. అండ్ మీరు చూడండి ఎంత ఎలివేట్ అయ్యి ఎంత ప్లెజెంట్ గా మీకు ల్యాండ్ అన్నది కనిపిస్తోంది. లేఅవుట్ మొత్తం మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొకటి మనం డిస్కస్ చేసాం కదా, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనడానికి మీకు దూరంగా వైట్ కలర్ షెడ్స్ బిల్డింగ్ కనిపిస్తున్నాయి కదా, అది మొత్తము గ్రీన్ ఫీల్డ్ సెస్, ఎంఎస్ఎంఈ గ్రీన్ ఫీల్డ్ సెస్. ఆల్మోస్ట్ 2000 acres ల్యాండ్ బ్యాంక్. అందులో గాను 500 acres ఇనిషియల్ గా స్టార్ట్ అయ్యి 30,000 ఎంప్లాయ్మెంట్ ఎట్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నారు. ఇన్ఫాక్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టర్ కి హార్డ్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉన్నాం. ఇన్ ద సేమ్ వే ఆ కనిపించేది హైవే కూడా వెరీ వెరీ అప్రోచబుల్ ఉంటుంది. ఈ యొక్క లొకేషన్ నుంచి ఓఆర్ఆర్ అండ్ రీజనల్ రింగ్ రోడ్డు రెండిటికి మధ్యలో ఉంటుంది. రెండు కూడా ఆల్మోస్ట్ ఒక 10 to 12 kilometer డిస్టెన్స్ లోనే ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. రామోజీ ఫిలిం సిటీ కూడా వెరీ వెరీ నియర్ బై. లాజిస్టిక్ ట్రక్ పార్క్, ఫ్రూట్ మార్కెట్, పోచంపల్లి కమాన్ అనేది అయితే ఉంటుందో దానికి క్వైట్ ఆపోజిట్ రోడ్ లోనే ఈ యొక్క వెంచర్ లోపలికి వస్తాము. 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఫేసింగ్ లో ఉంది. ప్రెసెంట్ అయితే చాలా ఫాస్ట్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ లో సేల్స్ నడుస్తున్నాయి. ఇన్ఫాక్ట్ క్లియర్ గా మాట్లాడుకోవాల్సి వస్తే less than a month ఈ యొక్క ప్రాజెక్ట్ లో ప్లాట్స్ క్లోజ్ అయిపోవడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అంటే ఎంత ఫాస్ట్ గా సేల్ అవుతున్నాయని ఆలోచించండి. ఎందుకంటే నేను ముందు బిగినింగ్ ఆఫ్ ద వీడియో చెప్పిన పారామీటర్స్ అన్ని మీట్ అయ్యే బ్యూటిఫుల్ వెంచర్ ఈ యొక్క ఎస్ఆర్ ప్రాజెక్ట్స్ వారి రాక్ టౌన్. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. ఫర్దర్ గా మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ సైట్ విజిట్ కానీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అంటిల్ దెన్ జయా సైనింగ్ ఆఫ్.